హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ను కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. 2.5 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాను రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. వర్షం పడితే కాలనీలే మునిగిపోతాయని జనం భయపడుతున్నారన్నారు. వరంగల్కు కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయన్నారు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు. 2022లో వరంగల్ నగరంలోనే దాదాపు 4,000 మందికి స్వనిధి ద్వారా లాభం చెందింది. హైయెస్ట్ వెండర్స్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే స్వనిధి కార్యక్రమం ఉందో దాంట్లో ఎక్కువగా వరంగల్లోనే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు దేశవ్యాప్తంగా కూడా 1,100 కోట్ల రూపాయలతోని ఈరోజు దేశంలో స్ట్రీట్ వెండర్స్ కోసం ఎవరైతే వీధుల్లో చిన్న వ్యాపారాలు చేసి టిఫిన్ సెంటర్స్ కానీ చిన్న టీ దుకాణాలు కానీ వీటందరికీ కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా 88 లక్షల మంది వ్యక్తులకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉన్నటువంటి అందరికీ కూడా వారికి అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఉపాధి కలిగించేటటువంటి దీంట్లో ఎక్కువ మంది 50% మంది మళ్ళీ మహిళలు ఉన్నారు. 50% మహిళలతో పాటు దీంట్లో 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి ఈరోజు తీసుకున్నటువంటి ఒక ఏదైతే మహత్తరమైనటువంటి కార్యక్రమం అవుతుందో సమాజంలో ఉపాధి కలిగించేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం మీద లేకపోతే ఇంకెవరో మీద నిర్భరం కాకుండా స్వయం కాళ్ళ మీద స్వయం ఉపాధి కలిగించేటటువంటి ఒక ప్రయత్నాలు ఇవన్నీ కూడా భాగము. ఇంతకుముందు వారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటివరకు కూడా వరంగల్ జిల్లాలో ఎటువంటి ఒక ఏదైతే హనుమకొండ వరంగల్ ఈ 2 కార్పొరేషన్స్ ఏదో ఉన్నాయో ఇక్కడ 2 కలిపి కార్పొరేషన్ ఉందో ఇక్కడ అనేక కార్యక్రమాలను కూడా పక్కకు పెట్టి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా కూడా ఈరోజు ఈ యొక్క నగరానికి ఇచ్చింది లేదు. ఇక్కడ అమృత ద్వారా కానీ స్మార్ట్ సిటీ ద్వారా కానీ ప్రసాద్ సర్క్యూట్ ద్వారా కానీ ఎందుకంటే ఇక్కడ భద్రకాళి టెంపుల్ అని ఉన్నాయి, లేకుంటే ఇక్కడ హెరిటేజ్ కింద కానీ వీటన్నిటిని కూడా డెవలప్మెంట్ చేసింది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రామచంద్రరావు గారితో మా బీజేపీ నాయకులంతా కూడా సురేఖ మేడను మంచి మెజార్టీతో గెలిపించి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉంచారు. కానీ వరంగల్కు ఇంతవరకు ఎంజిఎం కానీ కాలేజీలు కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ రింగ్ రోడ్లు కానీ ఏది కూడా ఒక తట్టడి మట్టి వేయకుండా డెవలప్ చేయకుంటే ఈ వరంగల్ నగరాన్ని పూర్తిగా ఇడిచిపెట్టి ఉంటుంది. దాన్ని మా అధ్యక్షుల గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఎంజిఎం అనేది కనీసం తెలంగాణలో పెద్ద హాస్పిటల్, దాని వరకు హెల్త్ మినిస్టర్ కూడా ఇంటికి వరకు రానియదు. పూర్తిగా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. మన వరంగల్ మళ్ళా వర్షాలు వస్తే మా వరంగల్ అంతా ముంపుకు గురవుతుంది. మేము పడవలలో తిరిగే పరిస్థితి ఉన్నది. కానీ దానికి కూడా ఈ రోజు వరకు కూడా పరిష్కారం దొరకలేదు. ఇవన్నీ కూడా మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొస్తున్నాం.